ఇక్కడి నుంచి బదరి వెళ్ళాలట. అసలు ముందు కేదారం వెళ్ళాకే బదరి వెళ్ళాలి. కేదారం నుంచి బదరీవనానికి వెడితే అప్పుడు వాడు శాశ్వతంగా కైలాసం కావాలంటే కైలాసం పొందుతాడు, వైకుంఠం కావాలంటే వైకుంఠం పొందుతాడు. 20వ శ్లోకంలో జీవన్ముక్త భవేత్సోపి యోగతో బదరీవనే. కేదారం వెళ్ళి శివుణ్ణి పూజించి అక్కడ నుంచి బదరీ వెళ్ళి బదరీనారాయణ దర్శనం చేసుకున్నవాడు జీవన్ముక్తుడై తీరుతాడు. అతడు కోరుకున్న లోకానికి వెడతాడు. కొందరికేమో కైలాసం ఇష్టం అండి, కొందరికి వైకుంఠం ఇష్టం అండి, వారి వారి సంస్కారాలు ఉంటాయి కదా. కాబట్టి మనకి లోకాలు కనపడడం ఒక ఎత్తు, ఆ లోకాలకి కోరుకుని అక్కడికి వెళ్ళడం ఒక ఎత్తు అన్నమాట. అవన్నీ వారి వారి సంస్కారాలను బట్టి ఉంటాయి. ఇక్కడ నిజంగా కేదార దర్శనం అయ్యాక బదరీ వెళ్ళినటువంటి వాడు భక్తితో కనుక పరమాత్మని తలుచుకుంటే అతడు అనుకున్నటువంటి లోకం పొందుతాడు. దృష్ట్వా రూపం నరస్యైవ తథా నారాయణస్య హి కేదారేశ్వర శంభోశ్చ ముక్తిభాగీ న సంశయః. కేదారేశ్వరుణ్ణి నరనారాయణుల్ని అంటే కేదార బదరీలు రెండింటినీ చూచిన వ్యక్తి ముక్తి పొందుతాడు అనడంలో సందేహం లేదు. ఒకవేళ కేదారేశ్వర దర్శనానికి వెళ్ళలేకపోతే కొందరు యాత్రకు బయలుదేరతారండి, పాపం దురదృష్టవశాత్తు దారిలో చచ్చిపోవచ్చు. లేదా కేదారేశ్వరానికి వెళ్ళాక వరదలు వచ్చి అందులో కొట్టుకుపోవచ్చు. వాళ్ళ గతి ఏమిటి? కేదారేశిష్య భక్త ఏ మార్గస్థాః తస్య వైమృతాః తేపి ముక్తా భవంత్యేవ నాత్ర కార్య విచారణ. కేదారానికి ప్రయాణమై దారిలో చచ్చిపోయినా